హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చి బఠానీ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గాక ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అంటే 100 గ్రాముల వరకు పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ బఠానీని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బఠానీ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటాని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా మగ్గాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన పచ్చి బఠానీ టమాటా కర్రీ రెడీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఈ కర్రీని ఇలా రెడీ చేసుకోవచ్చు. పూరి, పుల్కా, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పచ్చి బఠానీ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.